సూరజ్ సింగ్ అనే ఒక మాజీ రాజును చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. నిజానికి ఇతనికి ఇప్పుడు రాజరికం లేదు. కానీ తను మాత్రం ఇంకా రాజాలాగానే ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే ఇతను మామూలు కామందుడు కాదు. ఏకంగా ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా వదిలిపెట్టడు. సూరజ్ సింగ్ దగ్గర విపరీతమైన డబ్బు, ఒక పెద్ద హవేలీ ఉంటాయి. అందుకే ఎప్పుడూ సిటీకి వెళ్ళి పబ్బుల్లో, వ్యసనాల్లో మునిగిపోతూ ఉంటాడు. ఒకరోజు సాయంత్రం సూరజ్ సింగ్ అలా బయట ఎంజాయ్ చేసి తిరిగి వస్తూ ఉంటాడు. అప్పుడే పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఒక పని మనిషి సూరజ్ సింగ్ కంట పడుతుంది. వెంటనే సూరజ్ సింగ్ ఆమె దారికి అడ్డుపడతాడు. ఆ తర్వాత ఆమెకి ఏం జరిగిందో అర్థమయ్యే లోపే క్రూరంగా పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్ళి తన కామాన్ని తీర్చుకుంటాడు. అయితే ఈ దారుణాన్ని సూరజ్ సింగ్ కొడుకు అక్కడే ఉండి చూస్తాడు. దాంతో సూరజ్ సింగ్ ఫుల్గా తాగి ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ తన భార్య దేవయాని నిద్రపోతూ ఉంటుంది. అసలు దేవయాని ఎవరంటే, ఒకప్పుడు సూరజ్ సింగ్ తన కోరికలు తీర్చుకోవడానికి ఒక వేసి గృహానికి వెళ్ళుంటాడు. ఇక్కడే దేవయానిని చూసి పిచ్చిగా ఇష్టపడి ఏకంగా ఆ ఊబిలోంచి ఇంటికి తీసుకొచ్చి మరీ పెళ్లి చేసుకుంటాడు. అంతేకాదు, దేవయాని కొడుకు అంకూర్కి కూడా తన ఇంటి పేరు ఇస్తాడు. కానీ పెళ్ళయ్యాక దేవయాని జీవితం ఏమీ మారదు. సూరజ్ సింగ్ ఎప్పుడూ ఆమె పాత జీవితం గురించి మాట్లాడుతూ ఘోరంగా అవమానిస్తూ ఉంటాడు. దాంతో దేవయాని ఈ నరకం భరించలేక ఒక గట్టి నిర్ణయం తీసుకుంటుంది. తన కొడుకు అంకుర్ని ఎలాగైనా ఇంగ్లాండ్ పంపించి చదివించాలి అని ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే అంకుర్ కూడా సూరజ్ సింగ్ లాగా ఒక జంతువులాగా తయారు కాకూడదు అని ఆమె అనుకుంటుంది. అయితే అంకుర్ మాత్రం తల్లిని వదిలేసి వెళ్ళడానికి ఒప్పుకోడు. అప్పుడు దేవయాని, నువ్వు అక్కడికి వెళ్ళి బాగా సెటిల్ అయ్యాకే నేను నీ దగ్గరికి వస్తాను అని గట్టిగా నచ్చచెప్తుంది. నిజానికి సూరజ్ సింగ్కి అంకుర్ చదువుకోవడం, ఇంగ్లాండ్ వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఈ విషయం మీద ఇంట్లో పెద్ద గొడవే చేస్తాడు. ఇంకా నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది, అయితే నా కొడుకు భవిష్యత్తు కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పి దేవయాని తెగిస్తుంది. అదే సమయంలో ఈ నరకంలోంచి బయటపడే దారి కోసం దేవయాని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ అంకుర్ కోసం ఆగిపోతుంది. ఒకరోజు సూరజ్ సింగ్ బయటకు వెళ్తాడు. ఇప్పుడే దేవయాని తన కాకికి ఫోన్ చేస్తుంది. అసలు ఈ కాకి ఎవరంటే, చిన్నప్పటి నుంచే దేవయానిని ఆ చీకటి కూపంలోంచి పెంచి పెద్ద చేసింది ఆమె. కాకి ఫోన్లో ఏమైంది అని అడగగానే దేవయాని ఏడుస్తూ ఏమీ మాట్లాడదు. అయితే ఆ సైలెంట్ వెనుక ఉన్న నరకం ఏంటో కాకి అర్థమైపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయాన్నే సూరజ్ సింగ్ నిద్ర లేవగానే రేఖ అనే ఒక కొత్త పని మనిషి కనిపిస్తుంది. రేఖ అందాన్ని చూడగానే సూరజ్ సింగ్ బుద్ధి మళ్ళీ వంకరపోతుంది. వెంటనే చాటుగా ఆమెను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ దేవయాని దగ్గరికి వెళ్ళి, అసలు పాత మనిషి ఎందుకు వెళ్ళిపోయింది, జీతం ఏమైనా తక్కువ ఇస్తున్నావా అని చాలా ఇన్నోసెంట్గా అడుగుతాడు. దానికి దేవయాని, ఆమెకి వంటగదిలో పనిచేయడానికి జీతం ఇస్తున్నాం, కానీ మీ పక్కన పడుకోవడానికి కాదు అని గట్టిగా కౌంటర్ ఇస్తుంది. నిజానికి సూరజ్ సింగ్ టార్చర్ భరించలేక పాత పని మనిషి పుట్టింటికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. అందుకే ఇప్పుడు సూరజ్ సింగ్ ఫోకస్ మొత్తం కొత్త పని మనిషి రేఖ మీద పడుతుంది. కానీ రేఖ చాలా అమాయకురాలు. సూరజ్ సింగ్ని యజమానిలా మాత్రమే చూస్తుంది. అయితే ఇదే అదునుగా తీసుకుని సూరజ్ సింగ్ మెల్లిగా ఆమెను టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. దాంతో రేఖకి అందులో ఉన్న తప్పు తెలియక సైలెంట్గా ఉంటుంది. ఒకరోజు కాలు పట్టమని రేఖను తన దగ్గరికి పిలిచి నెమ్మదిగా మాటల్లో పెడతాడు. తర్వాత ఏకంగా తన మందు బాటిల్ ఇచ్చి తాగమని ఫోర్స్ చేస్తాడు. అది తాగగానే రేఖ నెమ్మదిగా మత్తులోకి జారుకుంటుంది. అప్పుడే సూరజ్ సింగ్ ఆమె మీద పడతాడు. కానీ సరిగ్గా అదే సమయానికి అంకుర్ అక్కడికి వచ్చేస్తాడు. దాంతో అడ్డంగా దొరికిపోయిన సూరజ్ సింగ్కి విపరీతమైన కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే రేఖ తన బట్టలు సర్దుకుని అంకుర్ వైపు చూస్తుంది. అయితే అంకుర్ కూడా రేఖ వైపు చాలా డిఫరెంట్గా ఒక ప్రేమ ఉన్న లుక్లో చూస్తాడు. అసలు అంకుర్ రేఖని అలా చూడడం వెనుక ఏదో కొత్త కథ మొదలవుతుంది అని మనకు అర్థమవుతుంది. తర్వాత రోజు సూరజ్ సింగ్ కూర్చుని మందు తాగుతూ ఉంటాడు. అప్పుడే దేవయాని అక్కడికి వచ్చి, ఈ హవేల్ని కొని హోటల్గా మార్చడానికి ఎవరో వచ్చారు అని చెప్తుంది. ఆ మాట వెనకనే సూరజ్ సింగ్కి విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే ఆ హవేలి వాళ్ళ వంశానికి ఉన్న ఒకే ఒక గౌరవం. అందుకే దాన్ని అమ్మే ప్రసక్తి లేదని చెప్పి గట్టిగా తేల్చి చెప్పేస్తాడు. నిజానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగలేదు. దాంతో ఒక గవర్నమెంట్ టెండర్ కోసం సూరజ్ సింగ్ రోజు సిటీకి వెళ్ళి ఒక కలెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ బయటపడుతుంది. ఒకప్పుడు అదే కలెక్టర్ వాళ్ళ అమ్మ ఈ హవేలీలోనే పని మనిషిగా ఉండేది. బహుశా అందుకనే ఆ కలెక్టర్ కావాలనే సూరజ్ సింగ్ని ఘోరంగా ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రతిసారిలాగే ఈరోజు కూడా ఆ కలెక్టర్ చేతిలో అవమానం జరగడంతో సూరజ్ సింగ్ ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు. ఆ సమయంలో దేవయాని నిద్రపోతున్నట్లు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటికే హవేలీలో రేఖ నవ్వుతున్న శబ్దం, ఆ వెంటనే ఆమె మూలుగులు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆ శబ్దాలు వినగానే దేవయాని మొహంలో ఒక క్రూరమైన ఆనందం కనిపిస్తుంది. ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది.
కొన్ని వారాల క్రితం దేవయాని తన కాకికి కాల్ చేసినప్పుడు ఒక నిజం తెలుస్తుంది. కోటాలో పనిచేసే ఒక అమ్మాయికి ఒక కస్టమర్ వల్ల హెచ్ఐవి వస్తుంది. అలాగే ఆ ఎయిడ్స్ వ్యాధి ఆమె కూతురికి కూడా వస్తుంది. ఆ కూతురు మరెవరో కాదు, ఈ కొత్త పని మనిషి రేఖనే. ఆ పాయింట్ తెలియగానే దేవయాని రేఖను కావాలనే తన ఇంటికి పని మనిషిగా పెట్టుకుంటుంది. పైగా ఆమెను తన రూమ్లోకి తీసుకెళ్లి మరీ ఖరీదైన బట్టలు వేసి రెడీ చేస్తుంది. ఎందుకంటే రేఖ అందంగా కనిపిస్తే ఆ కామందుడైన సూరజ్ సింగ్ ఖచ్చితంగా వలలో పడతాడు అని ఆమె మాస్టర్ ప్లాన్ అనమాట. అలా ఒక మగాడి బలహీనతను వాడి దేవయాని సూరజ్ సింగ్ మీద ఎంత దారుణంగా, ఎంత పర్ఫెక్ట్గా పగ తీర్చుకుంటుందో మనకు అర్థమవుతుంది. తర్వాత రేఖను ఆ బట్టలు చూసి సూరజ్ సింగ్ ఖచ్చితంగా టెంప్ట్ అవుతాడని దేవయానికి గట్టిగా నమ్మకం ఉంటుంది. అలాగే వాళ్ళ మధ్య సంబంధం ఏర్పడగానే సూరజ్ సింగ్కి ఆ హెచ్ఐవి సోకి చావు ఖాయమవుతుందని ఆమె లెక్క. ఆ తర్వాత ఈ హవేలీని అమ్మేసి తన కొడుకు అంకుర్తో కలిసి ఇంగ్లాండ్కి వెళ్ళిపోవచ్చని ఆశిస్తుంది. ఇక్కడ తన ప్లాన్ సక్సెస్ అవుతుందని దేవయాని చాలా సంతోషపడుతుంది. కానీ అదే సమయంలో బయట ఎవరో కింద పడిన శబ్దం వినిపిస్తుంది. వెంటనే ఆమె వెనక్కి తిరిగి చూస్తే సూరజ్ సింగ్కు పీకల దాకా తాగి వరండాలో కింద పడిపోయి ఉంటాడు. దాంతో దేవయాని మొహంలో ఆనందం ఒక్కసారిగా మాయమైపోతుంది. అసలు సూరజ్ సింగ్ ఇక్కడ ఉంటే మరి లోపల రేఖతో ఉన్నదెవరని ఆమెకి వణుకు పుడుతుంది. అప్పుడే పక్క గదిలోంచి రేఖ శబ్దాలు మళ్ళీ వినిపిస్తూ ఉంటాయి. అవి వినగానే లోపల రేఖతో ఉన్నది మరెవరో కాదు, తన కన్న కొడుకు అంకుర్ అని దేవయానికి స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి సూరజ్ సింగ్ని చంపడానికి దేవయాని ఒక పర్ఫెక్ట్ వల పన్నుతుంది. అయితే ఆమె పన్నిన వలలో ఆమె కొడుకే చిక్కుకుంటాడు. అందుకే ఏ కొడుకు భవిష్యత్తు కోసమైతే ఆమె ఇంత దారుణానికి ఒడిగట్టిందో చివరికి అదే కొడుకు ఆ మృత్యు ఓడిలోకి వెళ్తాడు. ఇలాంటి షాకింగ్ కథలు ఈ సిరీస్లో ఇంకా చాలా బాగున్నాయి. అవన్నీ నేను చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.